హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. థంబ్‌నెయిల్‌లో ఫ్రాక్ చూశారు కదా, ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. కటింగ్ చూపించమని అడుగుతారు కానీ వీడియో పెడితే ఎవరో సరిగ్గా చూడరు. ఇక్కడ నేను షోల్డర్స్ అటాచ్ చేస్తున్నది చూపిస్తున్నాను కదా, స్టిచ్చింగ్ నీట్గా ఎలా చేసుకోవాలో ఎంత బాగా వీడియో చేసి పెట్టినా వీడియో మొత్తం సరిగ్గా చూడరు. ఇక్కడ నేను చూపిస్తున్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇది ఈ డ్రెస్ స్టిచ్చింగ్లోనే కాకుండా ప్రతి డ్రెస్ స్టిచ్చింగ్లోనూ ఉపయోగపడుతుంది. వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. వీడియో చూసి మీరు చక్కగా ప్రాక్టీస్ చేస్తే ఇంతే నీట్గా కుట్టగలుగుతారు. నీట్గా స్టిచ్ చేయడం నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో నచ్చితే వీడియోకి ముందుగా ఒక లైక్ చేయండి. ముందు ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. చూస్తున్నారు కదా, షోల్డర్స్ దగ్గర కొంచెం కూడా ఖర్చులు ఎక్కడ కనిపించకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఆల్రెడీ ఈ ఫ్రాక్ బాడీ కొలతలతో ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఈ క్లాత్ కాటనే కాబట్టి అండ్ ఇంకా లైనింగ్ క్లాత్ కూడా కాటనే కాబట్టి మనం అటాచ్ చేసుకోవడం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ అటాచ్ చేసే ప్రాసెస్ ఈ మధ్య అందరూ ఫ్యాబ్రిక్ గ్లూతో చేస్తున్నారు కదా. నాకైతే ఇలానే చాలా ఈజీగా అయిపోతుంది. నేను గ్లూతో ఒక్కసారి కూడా ట్రై చేయలేదండి. స్టిచ్చింగ్ ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ఇది పెద్ద పనేమీ కాదండి, ఈజీగానే అటాచ్ చేసుకోవచ్చు. బాడీ పార్ట్స్ అన్నింటికి ఇలా నీట్గా లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ నెక్స్ట్కి సరిపడగా ఫ్యూజింగ్ పేపర్ అంటించి రెడీగా ఉంచుకున్నానండి. బిగినర్స్కి అయితే ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఒక షార్ట్ వీడియో చేసి చూపిస్తాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్న క్లాత్ వైట్ కాబట్టి ఫ్యూజింగ్ పేపర్ కూడా వైట్గా ఉంటుంది కాబట్టి మీకు అర్థమవుతుందో లేదో. మీలో ఎవరికైనా అర్థం అవ్వకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వీడియో చేసి చూపిస్తాను. నెక్ కుట్టేటప్పుడు పావించి ఖర్చు మాత్రమే తీసుకోవాలి. బిగినర్స్ అయితే నేను నెక్ పైన ఒక పావించి దగ్గర మార్క్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా. అలా ఒక మార్క్ చేసుకుంటే నీట్గా కుట్టేయగలుగుతారు. నెక్ కుట్టిన తర్వాత తిరిగేసేటప్పుడు కార్నర్ దగ్గర ఒక చిన్న కటింగ్ పెట్టుకోవాలి. నెక్ షేప్ రౌండ్గా ఉంటే సర్కిల్ దగ్గర చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి. ఇవన్నీ చిన్న విషయాలే కదా అని కొట్టిపారేయకండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఈ చిన్న విషయాల్లోనే సీక్రెట్ అంతా దాగి ఉంటుందండి. అప్పుడే మనం తీసుకున్న నెక్ షేప్స్ కరెక్ట్గా వస్తాయి. కుట్టిన తర్వాత నీట్ ఫినిషింగ్తో ఉన్న డ్రెస్ని మనం చూడొచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటివన్నీ చాలా బాగా అర్థమవుతాయి. ఫ్రంట్ నెక్ కుట్టేటప్పుడు మనం వేసిన ప్యాచ్ని ఇలా లోపలికి పూర్తిగా మలిచి కుట్టుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ కుట్టడానికి ఒక చిన్న వేరియేషన్ ఉంటుంది, అది మీకు అర్థం అవ్వడం కోసం ఇంత క్లియర్గా చూపిస్తున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బ్యాక్ నెక్కి మాత్రం ఫ్యూజింగ్ పేపర్ని అవుట్ సైడ్కి మలిపి టాప్ స్టిచ్ లాగా వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదే ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ వేయడంలో ఉండే వేరియేషన్. అర్థమైందని అనుకుంటున్నాను. కటింగ్ చేసుకున్నప్పుడు డాట్స్ కోసం మార్క్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం డాట్స్ వేసేసుకుందాం. ఈ డాట్స్ పొడవు మనం ఒక 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. షోల్డర్స్ అటాచ్ చేయడం నేను క్లియర్గా చూపిస్తున్నానండి, మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. హ్యాండ్కి ఇలా ఫ్రిల్స్ ఉన్నప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈక్వల్గా వచ్చేలాగా సెంటర్లో ఒక నాచ్ పెట్టుకొని రెండు వైపులా సమానంగా వచ్చేలాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి.
బాడీ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఫ్లేర్ కోసం తీసుకున్న పార్ట్స్ని ఇంకా లైనింగ్ని కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ 2 పీసెస్ని అటాచ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఫ్రాక్ నడుము కొలత టోటల్గా 38 ఇంచెస్ రావాలండి. దానికి సెట్ అయ్యేలాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. వేస్ట్ మెజర్మెంట్ని 4 భాగాలుగా డివైడ్ చేసుకుని తీసుకున్న క్లాత్ను కూడా 4 భాగాలుగా డివైడ్ చేసుకుని ఒక్కొక్క పార్ట్కి సెట్ అయ్యేలాగా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనం ముందుగా ఒక పార్ట్ పెట్టగానే కొలత చెక్ చేసుకోవాలండి, లేకపోతే మళ్ళీ విప్పాల్సి వస్తుంది. ఈ ఫ్రిల్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత లైనింగ్ను కూడా ఇదే కొలతకు సెట్ అయ్యేలాగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చెక్ చేసుకుని బాడీ పార్ట్ని ఒక సైడ్ అటాచ్ చేసుకోవాలి. ఒక్క సైడ్ మాత్రమే అటాచ్ చేసుకోవాలండి. కింద ఫ్రిల్స్ కోసం 4 పీసెస్ కట్ చేసుకున్నాం కదా, అవన్నింటినీ అటాచ్ చేసుకుని కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అది ఎలాగో ఇక్కడ నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. పీసెస్ అన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత కింద ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పీస్ని పైన ఫ్లేర్ పార్ట్కి సెట్ అయ్యేలాగా చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత ఈ ఫ్రిల్స్ని పైన పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పటివరకు మనం రెడీ చేసుకున్న పార్ట్స్ అన్నిటిని ఒకదానికొకటి అటాచ్ చేసుకుంటే మన ఫ్రాక్ రెడీ అయిపోయినట్లే. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. Thank you.